కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేస్తున్న ధర్నా బీసీల కోసం కాదని, కేవలం రాజకీయ హంగామాకేనని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనానికి 16 నెలల సమయం పట్టిందని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే అధ్యయనాన్ని మాత్రం నెలలో ముగించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో రోజొక ఎత్తుగడతో ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసేది పోయి అన్యాయం చేసే పద్ధతిలోనే ముందుకు పోతున్నది. ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా అనేటువంటి ఇంకొక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ధర్నా చేయడాన్ని మేమెవ్వరం కూడా వ్యతిరేకించాం. మేమందరం కూడా ధర్నాలు చేసి, ఉద్యమాలు చేసి, ర్యాలీలు చేసి, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఈ స్థాయికి ఎదగడం జరిగింది. కానీ రాజ్యాంగ ప్రక్రియలు చేయాల్సినటువంటి ప్రభుత్వం, న్యాయపరంగా ముందుకు పోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ డ్రామాలతో కాలయాపన చేస్తూ బీసీల యొక్క హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నది. అందుకని ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ఈ మధ్య కాలంలో తమిళనాడుకు సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారైతే 1 నెలలో, రాష్ట్రపతి గారైతే 3 నెలలలో వారి వద్ద ఉన్నటువంటి రాష్ట్ర బిల్స్ను ఏదో ఒకటి ఆమోదించడమా, లేదా ఏదన్నా పెర్రీస్ పెట్టి అడగడమా, లేదా రిజెక్ట్ చేయడమా. ఇవాళ అందులో భాగంగా గౌరవ రాష్ట్రపతి గారు 14 ప్రశ్నలు సుప్రీంకోర్టుకు సంధించారు. ఆ ప్రయత్నం సుప్రీంకోర్టులో ఒకవైపు ఉన్నది, దాన్ని మనం కాదనలేము. కానీ ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేసేది ఏంటంటే, గౌరవ సుప్రీంకోర్టు ఎప్పుడైతే చాలా స్పష్టంగా రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి బిల్లులు 3 నెలలలోగా పరిష్కారం చేయాలనేటువంటి తీర్పు మనకు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు, మీరు ఆ పద్ధతిలో సుప్రీంకోర్టుకు వెళ్లి రిట్ ఆఫ్ మాండమస్ వేసి వెంటనే మీరు న్యాయపరమైనటువంటి గడువును రాష్ట్రపతి గారికి విధింపజేసి బిల్స్ను వెనక్కి తీసుకొచ్చుకోవచ్చు కదా. మీరు ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? ఇప్పటికి 3